వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని ఏపీ టూరిజం కార్మికుల నిరసన. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అని చెప్పారు. రెగ్యులర్ కార్మికులుగా కొనసాగుటకు నియమించాలని డిమాండ్ చేశారు. గత 25 సంవత్సరాల నుండి కార్మికులు కొనసాగుతున్న పేద కుటుంబ కార్మికులకు యాజమాన్యం పట్టించుకోకుండా ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదంటూ తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. టూరిజం మంత్రి మొండి వైఖరి, టూరిజం మంత్రి మొండి వైఖరి జిల్లాలి. టూరిజం ప్రైవేటీకరణ విధానాన్ని వైఖరి ప్రభుత్వం ముందు వైఖరి వైఖరి. ఏపీ టూరిజం కాంట్రాక్ట్ మెయిన్ పవర్ డైలీ వేజ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ప్రత్యేకించి మా యొక్క యాజమాన్యం ప్రభుత్వం కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది కాబట్టి దీనికి మేమైతే గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలని హక్కుల్ని భంగం చేయకుండా మా గిరిజనులకి ప్రత్యేకించి 5th షెడ్యూల్ 1/70 యాక్ట్ ఉంది కాబట్టి దీనికి దయచేసి ఈ చట్టాలకు అనుగుణంగా మీరు నడుచుకుంటే చాలా మంచిదని మా యొక్క విజ్ఞప్తి. లేకపోతే మాత్రం చాలా ఉధృతంగా మేము రాబోయే రోజుల్లో ధర్నాలు చేయడానికి సిద్ధంగా పూనుకుంటున్నాం. మా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దయచేసి మా హక్కుల్ని కాపాడాలని దీన్ని నమ్ముకొని సుమారు 25 సంవత్సరాలు బట్టి దగ్గరగా సుమారు ఒక 500 మంది పనిచేస్తున్నాం. మేమంతా కూడా ప్రైవేట్ చేసినట్లయితే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మాకు టూరిజం యాజమాన్యం తప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో ఉన్న టూరిజం లాభాల బాట ఎప్పుడు నడుస్తుంది కానీ నష్టాలు లేవు. ఈరోజు సీజన్ టైంలో ఈ రిపేర్లు కానేసి చేసి మా యాజమాన్యం ఏదో విధంగా నష్టం చూపించి ప్రైవేట్కి ఇద్దామని పూనుకుంటుంది. ఇటువంటి తప్పుడు విధానాలు మానుకొని సంస్థ బాగు కోసం పనిచేయాలని ప్రభుత్వం కూడా మేము గిరిజన ప్రాంతం గిరిజనులు కాబట్టి నిరుపేద కుటుంబం నుంచి బతుకుతున్నాం కాబట్టి మా యొక్క బాధ సాధ అర్థం చేసుకొని మీ యొక్క బిడ్డలకి చూసుకొని దయచేసి ఈ పద్ధతి విరమించుకోవాలని మా యొక్క విజ్ఞప్తి.